ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తినౌదల ధరించి రామానుజాక్షావిరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మం నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగండి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచతి రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి రాఘవుడ నేను శుభనవారం బనిపుడ చరణదాసుడ నుడివెద సరసమృదల వక్సుదాధార సభ్యతాభావుకులకు సుకృత సంపదలిర్ప మోదమలర. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, రాఘవ పాండవీయం టీకేవిలో విరాట పర్వానికి సంబంధించి భీమసేనుడి పాత్రకి వేద సమన్వయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఎలాగా అంటే పాపం వినశ్యతి వృకోదర కీర్తనేనా, ఇది చివరి భాగంలోకి వచ్చాం. ఇక్కడ ఏమిటి అంటే భీష్ముడి సంభాషణలు, భీముడి గురించి ఇతరులు చెప్పింది ఇది ప్రత్యేకంగా ఇక్కడ తీసుకోలేదు. అక్కడ భీముడు ప్రదర్శించిన వీరత్వానికి సంకేతంగా చూపించుకున్నాం. వాడికి వేదవాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళాం. ఒకప్పుడు 71, 78 మధ్యలో వరంగల్లో ఉన్నప్పుడు అద్భుతమైన రంగస్థల నటులు ఉండేవారు. అలాంటి వాళ్ళ మధ్యని సహదేవుడి వేషం వేస్తూ ఆ పాత్రలన్నింటినీ కూడా చూడడం జరిగింది. మా మేనమావ గారు యోగానంద నరసింహాచార్యులు గారిని, వారు చాలా దాంట్లో ధర్మరాజు వేషం. కేవీ రెడ్డి గారిని ఒక ఆయన ఉండేవారు, బిఎన్ రెడ్డి గారు, నేను, ఆయన భీమసేనుడి వేషం. అర్జునుడు అక్కడ ముదిగొండ శంకర శాస్త్రి గారిని ఆయన అర్జునుడు కానీ కర్ణుడు కానీ వేసేవారు. నేను సహదేవుణ్ణి, నకులుడుగా మరొకళ్ళు. దుర్యోధనుడు కృష్ణమూర్తి గారని చెప్పి చాలా సుప్రసిద్ధమైన ఘనపాటి ఆయన వేమూరి శ్రీనివాసమూర్తి గారిని, ఆయన హార్మోనిస్ట్. వాళ్ళంతా నాకంటే చాలా సీనియర్ నటులు అయినప్పటికీ నన్ను పిల్లవాడిలా చూసుకునేవారు. వాళ్ళ పాత్రల గురించి మధ్యలో మాట్లాడుతుండేవారు. అలా కూడా నాకు ఆయా పాత్రల మీద గౌరవం పెరిగింది, అంతరార్థం తెలిసింది. అందుకనే ఈ పాత్రల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చటుక్కుని ఈ టాపిక్ ఎత్తుకుని ఈ ఒక్క టాపిక్నే న్యూ నల్లకుంట రామాలయంలో 57 రోజుల పాటు చెప్పడం జరిగింది. దాంట్లో కొంత భాగాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ద్రౌపది భీమసేనుడికి చేసిన ప్రేరణ ఉంది. నువ్వు ఇంతటి వాడివి, అంతటి వాడివి, నిష్ఠూరంగా మాట్లాడింది, ప్రేమతో మాట్లాడింది. నేను ఇంత కష్టపడుతున్నానయ్యా, నకుల సహదేవులు ఇలా ఉన్నారయ్యా, ఇంత చెప్తూ ఈ బాధలన్నీ తొలగించవయ్యా, కీచకుడిని వధించి, ఇలా అడుగుతుంది ఆవిడ. అక్కడ మనకి ఋగ్వేదంలో గాయత్రి ఛందస్సులో మరుద్దేవతలకి ప్రార్థన ఉంటుంది. యూయం తత్సత్య స్రవస ఆవిష్కర్త మహిత్వన విద్యత విద్యుత రక్ష. ఇది భీముడికి మరుద్దేవత గనక అతనికి వర్తిస్తుంది. ఓ సప్త మరుత్తులారా, యూయం తత్ సత్య శ్రవస ఆవిష్కర్త మహిత్వన. సత్యశ్రవస, సత్యమైన బలం కలిగిన వారు. మధ్యలో సగంలో వచ్చి తర్వాత వెళ్ళిపోయిన బలం కాలిది. మీకు స్వభావ సిద్ధంగా వచ్చిన బలము ఇతరుల చేత సాధించబడని అప్రదృశ్యమైన బలం పొందగలిగిన వారు. వాయుదేవునికి ఎదురు ఎక్కడా లేదు, ప్రతి చోట ప్రవేశిస్తాడు. అందుకనే వాయుదేవుడు వైశ్య సంబంధి. మరుతో వై విష అని చెప్పి వైశ్యులంటే అన్ని రంగాలలోకి చొచ్చుకొని పోగలిగిన వారు. కృషి, గోరక్షణ, వాణిజ్యము, ఈ మూడింటిని కూడా వార్త అంటారు. వార్తయందు జగము వర్తిల్లుచున్నది వాయుదేవుడి వల్లే నిలబడుతోంది. ఇది
యూయం తత్ ఆవిష్కర్త. మీరందరూ కూడా తత్ ఆ బలం ఇంతకుముందు చాలా సందర్భాల్లో మీరు ప్రదర్శించారు. ఆ వీరత్వాన్ని కానీ ప్రసిద్ధమైన మహత్తుని కానీ ప్రదర్శించారు కదా. మరి ఇప్పుడెందుకు నిశ్శబ్దంగా ఉంటారు? ఇప్పుడు ప్రదర్శించండి. ఆవిష్కర్త చూపించండి. విద్యుత మహిత్వన. మీకు అందరికీ అవగతమైన ఆ మహాభారము మహాపరాక్రమం ఉందో అందరికీ తెలుసును. అలాంటి మహత్యాన్ని రక్ష విద్యత, మాకు రక్షణ కలిగించండి. మా రక్షణకి భారం కలిగిస్తున్న రాక్షసులు ఎవరుంటారో వాళ్ళని దూరంగా తొలగించండి. అది మీరు చేయాల్సిన పని. మాకు ఉపద్రవకారుడైన రాక్షసులని ఛేదించండి, భేదించండి. సీతాదేవి హనుమంతుడితో చెప్పిన మాట ఇదే. హనుమంతుడిని ప్రోత్సహిస్తూ జాంబవంతుడు చెప్పిన మాట ఇదే. ఇక్కడ వాయుదేవతాకమేది, అది విశేషం అన్నమాట. నశింపజేయండి. భీముడికి ద్రౌపది అదే పనిచేసింది. ద్రౌపది అంటే దృపద, వృక్షమునకు మూలమైనది. ధర్మవృక్షానికి మూలం ఆవిడ శ్రద్ధ, అందుకని ద్రౌపది. అలాగే గూహత గుహ్యం తయో తమో వియాత విశ్వమత్రిణం జ్యోతిష్కర్త యదుష్మసి. ఓ మరుద్దేవతలారా, మీరు గుహ్యం తమ గుహత, గుహలోపల ఉండే అంధకారాన్ని కూడా మీరు తొలగిస్తారయ్యా. వాయు సంచారం చేతనే అక్కడ గుహలోపల ఉండే అంధకారం ఉన్న జంతువులు ఉంటాయి. బండరాతి లోపల ఉంటుంది కప్ప, దానికి వాయువు ఎలా వస్తుందండి? అది విశేషం. అది తిని బతుకుతుంది. ఆ కప్ప గుహలో ఉన్నది లేదా రాతిలో ఉన్నది. అలాంటి తమస్సుని గూహత తొలగింపచేయండి. అంతేకాదు విశ్వం అత్రిణం వియాత, సర్వవిధములైన రకరకాల బాధలు పొందించేలాంటి రాక్షసులందరినీ కూడా మానించి దూరం చెయ్యండి. మరొక మాట, యత్ జ్యోతి ఉష్మసి, ఏ కాంతినైతే మేము కోరుతున్నామో ఆ కోరుతున్న కాంతిని కర్త కురుత అందించండి. ఆ కాంతిని మాకు ఇవ్వండి. కాంతినిచ్చేది సూర్యభగవానుడు కదా అనుకుంటాం. ఆ సూర్యకిరణాలకి ప్రసారం కలిగించడానికి వీలయ్యి అవసరమైన చోట వేడిని లేదా చల్లదనాన్ని కూడా ఇచ్చేది సప్తమరుత్తులే. ఆ సప్తమరుత్తులే సప్తాశ్యములుగా సూర్యునితో ఉంటాయి అని చెప్తుంది వేదం. అలాంటి కాంతి. తమాషా ఏమిటో తెలుసునా? ఈ రెండు మనకి భక్తిని ప్రచోదించే, భక్తిని ప్రబోధించే గురువులకి కూడా వర్తిస్తుంది. ఎలాగా? మరుత్తులారా, సత్యమైన బలం కలిగిన వారు, మీరు గురుసేవ చేసిన వారు, గ్రంథాలు పఠించారు, గ్రంథాలు సేవించారు, మమ్మల్ని చూచి ఎవరెవరికి ఎలాంటి శాస్త్రములు ఎప్పుడెప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసున్న మహానుభావులు. శాస్త్రం విననివాడికి కూడా చక్కటి చల్లగాలితోటి శ్రమ తగ్గించి ఎతడి నుండి వీచను ఈ చల్లని గాలి అనిపించేలా చేసేవాళ్ళు మీరందరూ కూడా. యూయం తత్ ఆవిష్కర్త ప్రసిద్ధం సర్వసం. ఇంతకుముందు మీరు రకరకాల చోట్ల మీ తత్వాన్ని ప్రదర్శించారు. అది మా దగ్గర కూడా ప్రసాదించండి అయ్యా. మేము చిన్నవాళ్ళము. వృక్షములనైతే ఎలా పెకలించి వేస్తారో మేము గడ్డి పరకలము. మీరు వస్తే మేము ముందు తల దించుకుంటాము. మీరు వెళ్ళిపోయిన తర్వాత మేమే గొప్పవాళ్ళం అంటూ నిలబడుతుంటాం. అయినా కానీ మమ్మల్ని క్షమించండి, రక్షించండి. విద్యుత మహిత్మన అంటే అందరికీ తెలుసున్న మీ మహిమ చేత రక్ష విద్యత, మాలో ఉండే అహంకార మమకారాలు, భ్రాంతులు ఇలాంటివన్నీ కూడా తొలగించండి ఆచార్య. భీష్ముడిక్కడ ఆచార్య సంబంధి, అందుకని ద్రౌపది అడుగుతోంది. ద్రౌపది ఎవరు? శ్రద్ధ అని చెప్పుకున్నాం కదా, అది విశేషము. అంతేకాదు, మీరు వాయువు ఎలాగైతే చీకటినంతా తొలగిస్తుందో మా గుహలోపల
అంతర్యామి గోలోపల ఉండే చీకటిని కూడా మీరు బాగా తొలగించండి. విశ్వం అత్రిణం వియాత. సర్వ విధములైన రాక్షసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని దూరం చెయ్యండి. మా లోపల విజ్ఞానం లేనంత వరకు ఏమీ తెలియనివాడు కూడా మా భుజాల మీద ఎక్కి తొక్కే ప్రయత్నం చేస్తాడు. మేము విజ్ఞానులమైతే వాళ్ళ భావం మాకు తెలుస్తుంది, వాళ్ళ ప్రపంచం మాకు తెలుస్తుంది, మేము సమాధానం చెప్పగలం. అందుకని యత్ జ్యోతి ఉష్మసి, మేము ఏ కాంతినైతే కోరుతున్నామో అది మాకు ఇవ్వండి. ఇది తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా ఇలాంటిదే చాలా అందమైన సన్నివేశాన్ని చెప్తారు ఇక్కడ. ఇది విశేషం అన్నమాట. అందుకని భక్తికి 3 అంగములను చెప్పుకున్నాం కదా: కీర్తనం, ప్రపదనం, ప్రసూనార్పణం. ఈ మూడిటి లోపల ఈ మూడిటిని ప్రదర్శించి మనకున్న పాపాలన్నీ కూడా తొలగించే మహానుభావుడు భీముడు. అందుకనే భక్తికి సప్తాంగములని ముందే చెప్పుకున్నాం. దాంట్లో మొట్టమొదటిది మనము తినే తిండి. అలాంటి తిండిని కూడా నశింపచేసి దాన్ని శుభ్రం చేసి మనకి రక్షణ కలిగించే మహానుభావుడైన. అంతేకాదు వాయుదేవుడు భీముని రూపంలోనే కాదు, భీముడికి అంగరక్షకుడు విశోకుడు. ఎవరా మహానుభావుడు అంటే కుబ్జకి పుట్టినవాడు. కృష్ణుని అనుగ్రహం చేత కుబ్జకి జన్మించిన ఆ కుర్రవాడు, ఆ మహానుభావుడు యుద్ధరంగంలో భీముడికి రథసారథి అయ్యాడు, అంగరక్షకుడయ్యాడు. కుబ్జ ఏం చేసింది? గంధము సమర్పించింది. గంధం అంటే వాయువు ద్వారానే కదా వచ్చేది, గంధర్వుడు. అందుకనే వాయుదేవతకి అనుకూలుడిగా మార్చాడు కృష్ణ పరమాత్మ విశోకుణ్ణి. అలాగే అర్జునుడి జెండా మీద కూడా ఉన్నాడు. జెండాపై కపిరాజు ముందు శితవాజి శ్రేణియున్ గూర్చి, నే దండంబును కొని తోలు చంద్రము మీద నారి సారించి గాంధీవమ్ము ధరించి, పల్గుణుడు నీ మూకం చెండుతున్నప్పుడు ఒక్కండు నీ మురాలకింపడు. తిరుపతి వెంకటకుల పద్యం ఎంత గొప్పది అంటే, అప్పట్లో రిక్షా వాళ్ళు, గుర్రబళ్ళ వాళ్ళు, బళ్ళు తోలేవాళ్ళు అందరూ వచ్చినా రాపోయినా పద్యం చదువుకునేవారు. జెండా మీద కపిరాజు, ఆయన మరుద్దేవత. అలాగే గుర్రం ఉంది, ముందు శితవాజి శ్రేణిని గూర్చి. ఆ గుర్రములు కూడా అశ్వములు వాయు సంబంధమైనవి, వాయువేగం కలిగినవి. చేతిలో కొరడ, అది కూడా యజ్ఞంలో భాగమే, చెప్పుకున్నాం, వాయు సంబంధమే. రథం ఉంది, రథము కూడా సూర్యరథము వాయుదేవుని ద్వారానే వచ్చింది. అలాంటిది. అందుకని తత్త ఇంద్రియం పరమం పరాచై అధారయంత కవయ పురా ఇదం క్షమాయిదం అన్యత్ దివి అన్యత్ అస్య సమీపృచ్యతే సమనేవ కేతు. పేరుకి జెండా, కానీ ఎన్ని రూపాలు ఉంటాయో విష్ణు ధర్మోత్తమం చెప్పింది. ఇంద్ర తే పరమం తత్, నీకు సంబంధించిన గొప్పదైన ఇదం ఇంద్రియం, ఈ ఇంద్రియ బలముందే పురా ముందటి కాలంలో కవయ అంటే ఋషులు, కవులు, మహర్షులు, స్తోతలు పరాచై అధారయంత యుద్ధాభిముఖంగా ధరించారు. వాళ్ళు అంటే శ్వాస నిరోధించారు, శ్వాస ద్వారా శ్వాసించారు అలాంటి మహానుభావులు. అందుకనే విరాట పర్వంలో కూడా జెండా చూడగానే గుండెలు ఆగిపోయాయి వాళ్ళకి. అలాగే రథం లేని రాముణ్ణి చూసి కూడా ఆశ్చర్యపోయాడు రావణాసురుడు. అతని పక్కన ఎవరున్నారు? వాయుపుత్రుడున్నాడు, హనుమంతుడు రామలక్ష్మణుని మోస్తూను. అది వాయుదేవుని గొప్పతనము. అజ్ఞత్ అస్య, ఈ ఇంద్రుడి మరొక జెండా ఉందే, ఎవరో తెలుసునా? ఇదం క్షమా, ఇది ఈ భూమి. ఈ భూమి లోపల అగ్నిగా ఉంటుంది. ఆ అగ్నే రెండో జెండా. అగ్నికి మూలం ఎవరు అంటే వాయుదేవుడు. వాయువుల అగ్ని కదా. అందుకని అన్యత్ దివి, ఇంకొక జెండా జ్యులోకము, అక్కడ వాయువు ఉంటాడు సూర్యలోకంలో. ఇలాగా ఈ ఇంద్ర సంస్పృచ్యతే, వాయుదేవుడు అన్నిటితోటి కలిసిపోయి ఉంటాడు, రక్షణ కలిగిస్తాడు. రాత్రి అగ్ని ఆదిత్యులు ఎలా కలిసి ఉంటారో పగటిపూట కూడా అలాగే ఉంటారు. అగ్నిం వావా ఆదిత్య
సాయం ప్రవిశతి తస్మాత్ అగ్ని దూరాత్ నక్తం దదృశే. పగటిపూట సూర్యునితో కలిసి ఉంటాడు అగ్నిదేవుడు. ఉద్యంతం వావాదిత్యం అగ్ని అనుసమారోహత తస్మాత్ ధూమయేవ అగ్నే దివాదృశే. పగటిపూట అగ్ని ధూమము ద్వారా వాయువు ద్వారా మనకి తెలుస్తాడు. రాత్రిపూట కూడా అగ్ని మనకి దృష్టి వస్తున్నాడంటే వాయుదేవత కారణము. ఇది భీమసేనుడికున్న గొప్పతనము. అందుకని భీమసేనుణ్ణి ప్రోత్సహించింది ద్రౌపది. అందుకని భీమసేనుడు కీచకుడిని వధించాడు. కీచకుడు వధించబడ్డాడని తెలవగానే ద్రౌపదిని కూడా ఆ శవంతో కట్టకట్టి తగలబెట్టడానికి వెళుతూ ఉంటే మళ్ళీ భీమసేనుడే ఆ అగ్నిలోంచే ఆవిర్భవించాడు. ఉపకీచకులను కూడా చంపివేశాడు. తిరిగి వచ్చాడు. మళ్ళీ అక్కడ విరాట్ రాజు గారికి సహాయపడ్డాడు. కానుకలిస్తే వినయంగా కాదన్నాడు. అలాగా భీమసేనుడు ద్రుపద మహారాజుకి సాయం చేశాడు. తరువాత ద్రుపద మహారాజు కొడుకులకు కూడా యుద్ధరంగంలో సహాయం చేశాడు. అంచేత పాపం ప్రణశ్యతి ఉరుకోదర కీర్తనేన. అది విశేషం. ఇది రెండో భాగం. ఇక శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన, అది మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.